దేవరపల్లి ఆక్షన్ హాలే. యావరేజ్ రేట్ ఎంత పోతా ఉంది? ఇది హైయెస్ట్ రేట్ హైయెస్ట్ రేట్ 265. లోవెస్ట్ రేట్ 170. లో గ్రేడ్ 170. హై గ్రేడ్ 260 పోతా ఉంది. అది కూడా మనం వస్తున్నామని 10 రూపాయలు పెంచినారు. మీరు వస్తున్నారని 10 రూపాయలు పెంచారు. మనం వస్తున్నామని 10-15 రూపాయలు 15 పెంచినారు. పెంచిన తర్వాత ఇప్పుడు 260 ఉంది. మన ప్రభుత్వంలో హైయెస్ట్ 380. మన ప్రభుత్వంలో 365 యావరేజ్. ఈ ప్రాంతానికి ఉత్తర ప్రాంతానికి సంబంధించిన యావరేజ్ 365 రూపాయలు మన ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు హైయెస్ట్ రేటు 260 రూపాయలు. అది కూడా మనం వస్తున్నామని మేడం రాజగారు 10-15 రూపాయలు పెంచినారు. లోవెస్ట్ రేటు 170 రూపాయలు. ఒక రైతు దగ్గర నీకు ఎన్ని ఎకరాలు వెంకటరావు వీరభద్రరావు 20 ఎకరాలు ఇస్తావు. ఎంత క్వాంటిటీ హై గ్రేడ్ లో ఆ రేటు కొంటున్నారు? ఎంత పర్సెంటేజ్ కొంటా ఉన్నారు? 170లో ఎంత పర్సెంటేజ్? 2% 360 రూపాయలు కొంటున్నారు. మిగిలిన 98% లో బిడ్డు వస్తే 170 రూపాయలు. అంతేనా? కేవలం 2% మాత్రమే. అలాగే 50,000 రూపాయలు 2 సంవత్సరాలు కట్టుకోవాలంటే 50,000 రూపాయలు 3 సంవత్సరాలు అంటే వడ్డీ లేదు ఏమీ లేదని చెప్తున్నారండి. మళ్ళీ ఇంతకుముందు మన కాలంలో 1,00,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఉన్నాయండి. ఇప్పుడు మీరు వస్తున్నారని 50,000 3 సంవత్సరాలు పెట్టారండి. కాలంలో 1,00,000 రూపాయలు వడ్డీ లేని రుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ వడ్డీ లేని రుణాలు పథకం తీసేసి పొగాకు ఫార్మర్స్ కి మాత్రం 50,000 3 ఏళ్ళ కట్టాలి. 3 ఏళ్ళ కంటండి. అదేనా మీరు వస్తున్నారనే చెప్పారు కానీ లేదండి. అంతే అండి. అది కూడా మనం వస్తున్నామని. ఎంత కొంటున్నారు? ఎకరానికి 3 లక్షలు ఖర్చు అవుతుంది సార్. 2,20,000 వస్తుంది సార్. ప్రతి రైతు 80,000 నష్టం వస్తుంది సార్. 50 ఎకరాలు ఎకరాకు 70 రూపాయలు లాసు. ఒక ఎమ్మెల్యే లాసు. ఈ ఆటకి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ వచ్చి పరామర్శించే లేదండి రైతుల్ని. ఒక ఎమ్మెల్యే రాలే, ఒక ఎంపీ రాలే, రాలేదండి. రైతులు రైతుల్ని ప్రతిపక్షంగా వస్తారా? టీడీపీ కూటమి జనసేన పార్టీ కలిపండి. ఎవరు రాలేదండి. రాలే. ఇంతవరకు మంత్రి రాలే, ఎమ్మెల్యే కూడా రాలే. ధర్నా చేసాము సార్. ప్రతి బోర్డులో కూడా ధర్నా చేసాం. సంగారెడ్డి బోర్డు, నెల్లూరు, రావులపల్లి, గోపాలపురం ధర్నాలు చేశారు సార్. అసలు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక మిలిటరీ చెప్తుంది రాలేదండి. ఎంత పర్సెంటేజ్? 12% ఒక ఎకరాలు ఒక ఎకరాలు ఎంత పర్సెంటేజ్ కొంటున్నారు? ఎంత పర్సెంటేజ్ రిజెక్ట్? ఎకరానికి 3 లక్షలు పెట్టుకోవాలి సార్. 2 లక్షలు అవుతుంది సార్. 1,00,000 రూపాయలు సార్. వెళ్ళిపోతారా?
రిజెక్ట్ పర్సెంటేజ్ ఎంత? 80% రిజెక్ట్ చేసేస్తారు సార్. 2% కొన్నాం. అదో బేర్ను 11వ బేర్ను కొంటున్నారు కానండి 10 కానించి లో గ్రేడ్ అనేది టచ్ చేస్తలేదండి. ఒక లాస్ట్ టాప్ క్వాలిటీ బేడ్లే కొంటున్నారండి. ఇక అంతగా మించి అసలు మన వత్తలు ఈ ఆటకు కూడా మీరు వస్తున్నారని 15 రూపాయలు 10 రూపాయలు పెంచారండి. 10 లీఫ్లు అంటే ఎంత? ఎన్ని గ్రేడ్లు? లీఫ్ కండి, లీఫ్ కి 10 రూపాయలు పెంచారండి. 140 రూపాయలు కొన్నారన్న. మీరు 3 రూపాయలు పెంచి రైతు పొగాకి 10 రూపాయలు పెంచి ఎక్సల్ అన్న ఇట్లకి 30 రూపాయలు 40 రూపాయలు కోసారు. ప్రతి బేలు కూడా 160 170 రూపాయలు. ఆ 160 170 కూడా నో బిట్లేనండి. కొన్నాయి కూడా మళ్ళీ సిఆర్లో ఆర్ఆర్లు చేసేస్తారు సార్. మొత్తం 40 క్వింటాలండి బేర్లకి. ఈ ఏడు 20 క్వింటాలని అంటున్నారండి ఎదరికి మళ్ళీ. ఒక ఆరెంజ్ పొగాకి కావాలంటే మొత్తం ఎక్కడి నుంచి పట్టుకొస్తామండి? 12 ఎకరాకి 12 గంటలు పండుతుంది. మీకు ఐటీసీ వాళ్ళు మీ దగ్గర నుంచి ఈ టొబాకో బోర్డు బ్యారెన్కి ఎన్ని క్వింటాలు కొంటామన్నారు? 40 క్వింటాలండి ఫస్ట్. 38 క్వింటాలండి. నెక్స్ట్ ఐటమ్ అయితే కొనట్లేదన్న. వెనక్కి వచ్చిన 400 పేర్లు వస్తే 150 పేర్లు కొంతమంది వెనక్కి వస్తున్నారన్న. మరి 400 పేర్లు వేసుకొస్తే 150 పేర్లు కొంటున్నారన్న. కొంతమంది వెనక్కి వేసి లోపిట్ అయిపోతున్నా. మీరున్నప్పుడు లోగేడు కూడా మీరు సొంతంగా బయర్లు పెట్టుకొని ఇచ్చారన్న. బయర్లు పెట్టి కూడా కొనిచ్చారన్న. 30% కూడా కొండమలే. అసలు 6 నెలలు అయిందండి. 6 నెలలకి 2 మిలియన్లు మాత్రమే కొన్నారు. 16 మిలియన్లకి 2 మిలియన్లు పోగొట్టుకున్నారు. ఈ దేవరపల్లి ఇది దేవరపల్లి ఈ నియోజకవర్గం 5 కోట్లు గోపాలపురం దేవరపల్లి ఈ ఆగస్టు నెలలో మళ్ళీ ప్లాంటేషన్ బాధలు చెప్పుకుంటారు. యూరియా బస్తా అమ్మేస్తే 1250 రూపాయలు బస్తా అండి. 1600 పెంచారండి. 1800 పెంచారండి. ఇప్పుడు 2200 అంటండి. 20 అండి. 1250 1600 1800 ఇప్పుడు 22 అంటండి. రైతులు ఏం చేయాలి ఏంటో మళ్ళీ అది కూడా తంబేయాలండి. ఆధార్ కార్డు మామూలుగా ఎకరాకు ఎన్ని బస్తాలు వేస్తారు యూరియా? అది కూడా ఆధార్ కార్డు ఒక ఎకరానికి ఒక బస్తా యూరియా ఇస్తున్నారన్న. 20 బస్తా 2200 అయిపోయిందన్న. 1300 అన్న. 1400 1300 ఉండాలన్న. ప్రతిదీ కూడా పెంచేశారని గవర్నమెంట్ పేరు. తమ్మేసే పని కూడా లేదన్న. అది కూడా ఓటీపీ కావాలని ఇదేమి ప్రభుత్వం. యూరియా రేట్లు ఆల్మోస్ట్ డబల్ అయినాయి. యూరియా కదలేదన్న. 270 రూపాయలే కానీ ఇవ్వట్లే రైతుకి. ఎకరానికి ఒక బస్తా ఇస్తున్నారన్న. దొరకడం పాస్బుక్ జిరాక్స్ 90 వేయాలి మళ్ళీ రైతుకి 10 ఎకరాలు ఉన్నా దారుణమైన మందు బస్తాల రేటు చూస్తే ఇప్పుడు 20 అంటే ఇది కాంప్లెక్స్ ఎరువులా? 1250 అండి. 1650 1800. ఇప్పుడు కొత్త స్టాక్ వచ్చి 2200 అమ్ముతున్నారు సార్. రైతు అసలు ఏం చేయాలి ఏంటో కూడా వైను లేకుండా అన్న